క్రిస్టియన్ సంఘాలతో సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం క్రైస్తవ ప్రతినిధులు కృషి చేయాలన్నారు భట్టి విక్రమార్క. నవీన్ ను గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్న ఆయన తెలంగాణ సమాజ హితం కోసం ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సమాజానికి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఆయన ప్రజాప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు భట్టి విక్రమార్క. ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించడానికి అందరూ దీవించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా, అట్లాగే ఆ ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా దగ్గరకు పిలిచి మీరు ప్రార్థనలు చేసి సాంత్వన చేకూర్చి వారి సమస్యలు తీర్చడం కోసం మీ ప్రయత్నాలు ఏ రకంగా చేస్తా ఉన్నారో అదే స్థాయిలో ఈ ప్రభుత్వం కూడా భౌతికంగా వారి అవసరాలు తీర్చడం కోసం తప్పనిసరిగా పనిచేస్తూ ముందుకు పోతుందని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పటికే అనిల్ థామస్ గారు మీకు 2-3 విషయాలు కొన్ని స్పష్టంగా చెప్పారు. ఈ సమాజానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా మీరు ఫోన్ చేయగానే ఈ ప్రభుత్వం స్పందించడమే కాదు, ఆ సమస్య సహేతుకంగా ఉంటే దాన్ని వెంటనే పరిష్కారం చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకొని